రామతీర్థం వచ్చాం, భీముడి కొండ ఎక్కుతున్నాం. ఓకే చూసారా కంప ఎంత కష్టం పడుతుందో. ఎండ మాడిపోతుంది, ఈ కొండ ఎక్కేసరికి దోలు తీరిపోతుంది. దేవుడు కనిపిస్తాడని వచ్చాను గైస్. చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్ని మెట్లు ఎక్కని నాకే తెలీదు. ఇంకా చివరి దాకా వెళ్ళాలి. ఎనర్జీ కాపాడుకుంటున్నాను. వెళ్దాం రండి. భీముడు గుహలోకి వెళ్తున్నా. పెద్ద పెద్ద రాళ్ళు పడేసి ఉన్నాయి. ఇప్పుడు వెళ్తున్నాం గృహలోకి. జై మహేష్మతి. ఇంత చిన్నగా ఉంది కన్నా, అందులో దూరాలి. నువ్వు వయసు మాత్రం వదలకరా. నించోనైతే అస్సలు దూరం పడుకున్నాం. అక్కుంటూ కష్టపడి అట్టించి దాటేసా రండి. అండ్ ఇందులో హెడ్ పెడితే అస్సలు హెడ్ ఎక్స్ ఉండవంట. ఇలాగ కొంచెం ముందుకు వస్తే వ్యూ అయితే మామూలుగా లేదు అక్కడ నుంచి. అంటే ఎంత బాగుందంటే లిటరల్లీ చాలా 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 బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎంత గ్రీనరీ ఎంత బాగుందో. Just look at this view. ఇప్పుడు ఇంకా సగమే ఎక్కం, ఇంకా సగం ఉంది. ఒక ఫేస్ అయిపోయింది, సెకండ్ ఫేస్ కి వెళ్తున్నాం. భీముడి తల భాగం క్రాస్ చేసి వచ్చేసాం. ఇది భీముడి పొట్ట అని అంటున్నారు. ఇదైతే చూడడానికి నాకు నాభి లా అనిపిస్తుంది. ఎనర్జీ కోసం మరి కొండకి తరిగిపోద్ది కదా, అందుకనే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్తుంది. కనపడండి నాకు ఏరా మొత్తం ఏడా చెప్తాను. ఎలాగో చెప్పు. రకరకాలుగా ఉంది మాస్టారు. సీతాదేవి కురీలు అంట. అండ్ ఇక్కడైతే అసలు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. మేమైతే వాటర్ బాటిల్స్, చాక్లెట్స్, చిప్స్ అన్ని తినడానికి తాగడానికి తెచ్చుకున్నాం. మీరు వచ్చినా కూడా అవన్నీ తెచ్చుకునే రండి. ఇల్లు వదిలి అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతిని చూడడానికి రండి. అడ్వెంచర్స్ ట్రెక్కింగ్ చెయ్యండి. సీతాదేవి లవకుశుల్ని ఇక్కడ విడిచిపెట్టేసి భూదేవిలో కలిసిపోతుంది అనమాట. లవకుశులు ఇక్కడే పుట్టారంట. సీతాదేవి పర్ణశాల. ప్లీజ్ ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ప్లాస్టిక్ అస్సలు అక్కడ ఇక్కడ పడేయొద్దు. నేనంటే అదల కోసం చెప్తాను. ఇది మంచి మాట. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఇందులో దూరితే మాత్రం జారిపోతారు, బయటికి వచ్చేస్తారు. ఎలాగైనా మనకు ట్రై చేద్దాం. ఇదైతే నేను ఆల్రెడీ 2 times వచ్చాను. ఇది 3rd time. చాలా చాలా మంచి ప్లేస్, మంచి టెంపుల్, చాలా మంచి హిస్టరీ స్టోరీ ఉంది. ఇక్కడైతే పాదాలు నిజంగానే మన సనాతన ధర్మ ఉంది అనడానికి చాలా లైవ్ ప్రూఫ్ ఇది. ఎందుకంటే క్లియర్ కనిపిస్తాయి అన్ని కూడా.